నీ కళ్ళల్లో కనిపించే ఎర్రజీరలు ఎలా ఉన్నాయంటే కారుణ్యం అనే జలం పోస్తే ఆ విత్తనం నుంచి వచ్చినటువంటి లేత మొలకలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి స్వామి. నువ్వు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు గుళ్ళో విగ్రహాన్ని ఈ దృష్టితో చూడండి. మీరు భక్తి ఎందుకు కుదరదో, మనస్సు ఎందుకు లగ్నం కాదో ఆలోచిద్దాం. లగ్నం కాదు అంటారు కదా. ఎందుకు లగ్నం కాదో తెలుసునండి. మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. మనస్సు ఏకాంతంగా ఉండలేదు, మనస్సు ఏకాగ్రంగా ఉండలేదు. మనస్సు అంటే గాలి. మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రాణవాయువు నుంచి పుట్టింది. వాయువు గాలే కదండి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ప్రాణమయ కోశం తర్వాత మనోమయ కోశం వచ్చిందంటే అర్థం ఏమిటి? ప్రాణం నుంచే మనస్సు పుట్టింది. అందుకే ప్రాణాయామ ప్రక్రియను అవలంబిస్తే మనస్సును ఆపచ్చు. అదో ఉపాయం ఉంది దానికి. ప్రాణాన్ని పీల్చే వాయువుని ఉచ్ఛ్వాస దీర్ఘంగా తీయడం, మళ్ళీ కుంభకం అక్కడ పెట్టడం, మళ్ళీ నిశ్వాస నెమ్మదిగా వదలడం, నెమ్మదిగా తీయడం, నెమ్మదిగా వదలడం, మధ్యలో కుంభకం అట్టిపెట్టడం. ఇలాంటి అభ్యాసం చేస్తే మనస్సు ఆలోచనలు ఆగిపోతాయి. శాస్త్రం అది, యోగశాస్త్రం. అందులో ఆశ్చర్యమేలా ఆగిపోతాయి. అది యోగ మార్గం. ఎప్పుడు మోక్షం పొందడానికి జ్ఞానం పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి యోగ మార్గం, రెండు జ్ఞాన మార్గం. యోగ మార్గం అంటే ఈ శారీరకమైన యోగాభ్యాస ప్రక్రియ. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యాన, ధారణ, సమాధి, ఈ అష్టాంగ యోగం యోగ మార్గం. అది శరీరం, అందులో పని ఉంటుంది. జ్ఞాన మార్గం ఉంది, అది అలాంటిది కాదు. ఆత్మతత్వ విచారణ, రమణ మహర్షి మార్గం. ఆత్మతత్వ విచారణ. దానికి ఏమీ ఆసనాలు పని లేదు, వ్యాయామాలు పని లేదు, ఏం తిన్నామనే దాంతో పని లేదు. మనస్సును గమనిస్తే చాలు. కానీ ఇది చాలా కష్టం. మాటికి పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గాలిని మీరు బంధించగలరా? ఆ గాలిని నిలబెట్టాలంటే ఏం చేయాలంటే, గాలికి కావలసింది ఏమిటి? ఇక్కడుంది, అక్కడికి వెళ్ళింది. ఇక్కడ గులాబీ మొగ్గలు ఉన్నాయి, సుగంధాన్ని పట్టుకుంది. అక్కడ మురిక్కాల ఉంది, మురికిని పట్టుకుంది. మనస్సు కూడా అంతే. అంతే, దానికి కావలసిన గులాబీ సుగంధాన్ని, మురికి దుర్గంధాన్ని రెండూ మనం అందించాలి. చేయాల్సిన పని ఇది. ఈ రెండు భగవత్ స్తోత్రంలోనే అందించాలి. రాక్షసుల గురించిన వర్ణనలు చదువుతుంటే మురికి కాకపోతే ఏముంటుందండి? భగవద్వర్ణనలు చదువుతుంటే గులాబీ సుగంధం కాకపోతే ఏముంటుందండి? అందుకని ఈ కావ్యాల ద్వారా, స్తోత్రాల ద్వారా మనస్సుకు కావలసిన వైవిధ్యం ఉంది, వెరైటీ, దాన్ని అందించామనుకోండి, అప్పుడు మనస్సు నిలబడుతుంది. అందుకోసం రాశారు ఇటువంటి దండకాలు. ఊరికే నేను ఇందాక చదువుతున్నా, మీరు విని ఒళ్ళు పులకించి చప్పట్లు కొట్టారు కదా, సరదాకి ఏం కొట్టలేదు కదా. మరి అంత మేను పులకించడం అనేది మీకు అర్థమేమీ తెలియకుండా కేవలం ఒక్కసారి నేను చదవగానే మీకు కలిగింది అంటే, మీ అంతటా మీరు చదివితే కలగదండి. ఇది ఏమైనా ఆశ్చర్యమా? ఆ పులకాంకితమైన గాత్రంతో చదవాలంటే, మనస్సు పనిచేయాలంటే ఇవే ఉండాలి.